మీరు హత్య చేసింది మామూలు వ్యక్తిని కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ని. సిబిఐ వాళ్ళు మీ చుట్టూ వలపడుతున్నారు. మీరు హత్య చేస్తుండగా మధుసూదనరావు తీసిన ఫోటోలు వాళ్ళ కనుక దొరికితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఆ పిచ్చోడు కెమెరా రీల్ ఎక్కడ దాచాడు? లెట్ us see. ఆశ్చర్యంగా ఉంది. నేను ఇచ్చిన క్యాప్సూల్ చాలా పవర్ఫుల్వి, అయినా గుణం కనిపించకపోవడం ఏమిటి? ఏమమ్మా, టైం ప్రకారం క్యాప్సూల్స్ ఇస్తున్నారా? వేరే ఎవరన్నా అయితే నిర్లక్ష్యం చేస్తారని నేనే వేస్తున్నాను డాక్టర్ గారు. ఓకే, అమెరికా నుంచి లేటెస్ట్ క్యాప్సూల్స్ తెప్పించాను. ఈ రోజు నుంచి వాడండి. ఉదయం 2, రాత్రి 2 వేయండి. వారం రోజుల్లో గుణం తప్పకుండా కనపడుతుంది. అలాగే డాక్టర్ గారు. వస్తానమ్మా. గురునాథం, అమ్మా డాక్టర్ గారిని పంపించి. అలాగే రండి. వేరే వాళ్ళైతే నిర్లక్ష్యం చేస్తారని మాత్రలు రోజు నువ్వే వేస్తున్నావు కదమ్మా చెత్తబుట్టలో. బాలు, బాబు గారికి లారీ యాక్సిడెంట్ లో మతిస్థిమితం తప్పిందని నాకు తెలుసు, కానీ నువ్వు మేడ మీద నుంచి పడిపోయారని అబద్ధం చెప్పావు. నువ్వు అబద్ధం ఎందుకు ఆడావో, మాత్రలు ఎందుకు వెయ్యడం లేదో నాతో చెప్పకూడదా అమ్మా? చెప్పకూడదని కాదు, చెప్తే. అవునులే, కూలి పనికొచ్చినాడు కూలోడే గాని కొడుకు ఎలా అవుతాడులే. బాలు, అదే నేను నీ కప్పును పుట్టుంటే చెప్పేదానివి కాదా అంట. ఒరే, పేగు తెంచుకుని పుట్టకపోయినా ప్రేమ పంచుకున్న నీతో కాక ఎవరితో చెప్పుకుంటాన్రా? చెప్తాను. ఈ యాక్సిడెంట్ తర్వాత ఆయన్ని బాంబే తీసుకెళ్ళా. తిరిగి వచ్చాక ఒకరోజు నమస్కారం అమ్మా. నా పేరు మహేష్ ఆనంద్. అందరూ ముద్దుగా జలరాక్షసుడు అంటారు. ఫోటోకి వేయాల్సిన దండ నీ తాళి గట్టిదవడం వల్ల మేకుకు వేయాల్సి వచ్చింది. ఎవరు నువ్వు? చెప్పాను కదా, జలరాక్షసుడినని. నేనొక పోలీస్ ఆఫీసర్ని హత్య చేస్తుంటే నీ మొగుడు ఫోటో తీశాడు. అందుకే లారీతో గుద్దించా. ఈ రాస్కెల్ ఆ రీల్ని అంతకు ముందే ఎక్కడో దాచేశాడు. అయితే అది యాక్సిడెంట్ కదా? కాదు. ఆ రీల్ ఎవరికైనా దొరికితే వాళ్ళు పోలీసులకిస్తే నన్ను పిచ్చి కుక్కను కాల్చినట్లు కాల్చి చంపుతారు. అర్థమైందా? అందువల్ల ఆ రీల్ ఎక్కడుందో తెలియాలి. తెలియాలంటే నీ మొగుడికి పిచ్చి కుదరాలి. బాగా వైద్యం చేయించు. పిచ్చి కుదిరాక ఆ రీల్ ఎక్కడుందో తెలిసాక మేకు మీద దండ తీసి ఫోటోకి వేస్తాను. ఓకే? ఆయన మామూలు మనిషి అయితే ఆ రాక్షసుడు బతకనివ్వడని, ఆయనకు మతి లేకపోయినా నాకు మాంగళ్యం ఉంటుందని. మాత్రం దానికింత భయపడతావా అంట? నేను ఇప్పుడే వెళ్ళి ఆ జలరాక్షసుడికి సమాధి కట్టొస్తా. బాలు, నువ్వు ఇలా ఆవేశపడతావని ఆయన మేడ మీద నుంచి పడిపోయారని అబద్ధం చెప్పాను. ఆయన మామూలు మనిషి కానంత వరకు వాడి వల్ల భయం లేదు. నువ్వు వెళ్ళొద్దు. అబ్బా అమ్మా, కనీసం వాడి కాళ్ళన్న విరగొట్టొస్తా. వద్దన్నాను అంతే.